అందరికీ నమస్కారం అండి. మా కాలనీలో పెళ్లి సందడి అండి. అయితే ఇది ఫంక్షన్ హాల్ అయితే చాలా దూరం ఉంది. అక్కడికి వెళ్ళి మేము పెళ్ళికైతే వచ్చేసాము. మా మనవరాలు, మా అబ్బాయి, నేను వచ్చామండి. మేము వెళ్ళే వరకే మంగళ సూత్రధారణ అయితే అయిపోయింది. ఇంకా మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి అయితే జరుగుతున్నాయి. ఇంకా మేము లోపలికి వెళ్ళి ఇంకా కొద్దిసేపు ఆ పెళ్ళి సందడి అంతా చూసి, ఇంకా చాలా ఉన్నవాళ్ళ పెళ్ళి అంటే చాలా దర్జాగానే ఉంటుంది కదా. మనము వెళ్ళినప్పుడు చక్కగా పెళ్ళికి హాజరయ్యి, అక్కడ ఉన్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి కాసేపు అక్కడ అలా అన్ని ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అలా పెళ్ళి అయితే చాలా వైభవంగా బాగా జరిగిందండి. ఇది లొకేషన్ వచ్చి చాలా బాగుంటుంది. మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది హాలు. ఇంకా హాలు ఇది ఎక్కడ ఉంది అంటే చాలా మా ఇంటికైతే చాలా దూరం ఉంది. మీకు ఆ ఏరియా నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి. చూడండి, మా మనవరాలు పక్కన కూర్చున్నది. ఇంకా అందరము పెళ్ళి సందడి అయితే చేస్తున్నాము. వచ్చిన వాళ్ళు కూడా అందరు ఇంకా పెళ్ళి ముహూర్తం అయిపోయేదాకా అక్కడే ఆ పెళ్ళి సందడి చూస్తూ ఉంటారు. ప్రతి పెళ్ళి సందడిలో మనకు ఏదో ఒక ఆనందం అనే, పెళ్ళికి రెడీ అయ్యి వచ్చాము అనే ఆనందం మనం ప్రతి పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఆనందంగా వెళ్ళొస్తుంటాము. అలాగే అన్నీ చూసుకుంటున్నాము. ఇంకా పెళ్ళి అయితే అయిపోయిందండి. ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూపించడానికి అయితే హాలు బయటికి వెళ్తున్నారు. అలా వెళ్ళిన పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ముందుగానే ఒడిబియ్యం అని పోస్తారు. ఆ ఒడిబియ్యం వాళ్ళు అలా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరైతే భోజనాలకైతే లెగుస్తున్నారు. కొందరు ఇంకా అప్పటికే బాగా 1 గంట దాటిపోయిందండి. 10 గంటల 30 నిమిషాలకేమో అన్నారు పెళ్ళిళ్ళు. పెళ్ళి మేము వెళ్ళే వరకే అయిపోయింది కాబట్టి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా భోజనాలకైతే వచ్చేసాము. భోజనాలు అయితే వెజిటేబుల్, నాన్ వెజ్ 2 ఉన్నాయండి. ఎవరు తినేది అయితే వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా భోజనాలు రకరకాలుగా అన్ని వంటకాలతో చక్కగా వడ్డనలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అలా భోజనం చేసేసి ఇంకా చాలామంది అతిథులు అయితే వచ్చారు కాబట్టి ప్రశాంతంగానే పెళ్ళి అయితే జరిగింది. ఇంకా భోజనానికి కానీ దేనికి కానీ ఏమీ ఇబ్బంది కాకుండా చాలా నీట్గా అరేంజ్మెంట్ చేశారు. అలా భోజనం చేసుకొని మేము ఇంకా ఐస్ క్రీమ్లు, స్వీట్లు సపరేట్గా ఉంటాయి కదా, అవి కూడా ఆస్వాదించి చక్కగా ఇంకా మనం తాంబూలం వేసుకునే వాళ్ళకు పాను, ఐస్ క్రీము, స్వీట్లు ఇవన్నీ ఇంకా మనం భోజనం తర్వాతనే ఉంటాయి కదా, అలా అన్నీ అరగించేసి ఇంకా అలా బయటకు వచ్చామనుకోండి, హాల్లో గణేశుడు అని చక్కగా ఆనందంగా కనిపించిందండి. అందుకని అక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాము, నేను నా మనవరాలు. చాలా బాగుంది అక్కడ హాల్ కూడా, ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. కానీ అంటే ఇది హైవే కాబట్టి చాలా ప్లెజెంట్గా, కూల్గా, చాలా నాకు
షూటింగ్ ఏరియా లాగా అనిపించిందండి నాకైతే. మీరైతే చూసేయండి. ఇదేనండి ఈనాటి వీడియో. ఈ ఈ చక్కని వాతావరణం చూస్తే మనకు ఆ ప్రకృతి ఎంత పులకించిపోతుంది కదా అన్నట్టుగా. శ్రావణ మాసం కాబట్టి వర్షాలతో పచ్చని చెట్లు ఎంత ఏ మొక్కలైనా పచ్చగా ఎదుగుతాయి. ఆ భూదేవి ఆ ధరణి కడుపులో నుంచి ఎలా పుట్టుకొస్తాయో చూడండి. ప్రతి చిన్న మొక్క నుంచి, అవసరం ఉన్న మొక్క నుంచి అవసరం లేని మొక్క వరకు మనకు వర్షాకాలంలో ప్రతి మొక్క మొలకెత్తుతుంది. ఆ భూదేవి కడుపులో నుంచి అలా పచ్చగా చెట్లయితే చాలా బాగున్నాయి. మీకు చూపించాలని బయట ఇదంతా చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు కామెంట్ అయితే పెట్టండి. నమస్తే అండి. ఐదు మంది ఇక్కడే నలుగురు ఉన్నారు. ఇక్కడ పోయిండు నలుగురు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి పక్కన ఇంకొక ఆయన ఉండే అసలు పక్కగా అందరుగా హాయి చెప్తున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు అటు నుంచి కదా వచ్చింది.